తెలుగు సినిమా చరిత్రలో ఎన్నో పేర్లు వచ్చాయి, ఎన్నో హీరోలు వచ్చారు, ఎంతోమంది ప్రేక్షకులు గుండెల స్థానంలో సంపాదించారు. కానీ ఒక సాధారణ కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి తన కష్టంతో, తన పట్టుదలతో, తన నటనతో కేవలం హీరోగా కాకుండా ఒక శక్తిగా, ఒక బ్రాండ్గా, ఒక తరానికి స్ఫూర్తిగా మారితే ఆ వ్యక్తి ఎవరో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయనే మెగాస్టార్ చిరంజీవి. ఆగస్టు 22 మెగాస్టార్ చిరంజీవి గారి పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయన సినీ ప్రయాణంలో మనకు తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలను, ఆయన ఎదుగుదల వెనుకున్న కష్టాన్ని, తెలుగు సినిమాపై ఆయన చూపించిన ప్రభావాన్ని గుర్తు చేసుకుందాం. చిరంజీవి గారు 1955 ఆగస్టు 22న పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరు గ్రామంలో జన్మించారు. చిన్నప్పటి నుంచే సినిమాలపై ఆసక్తి ఉన్నప్పటికీ సినిమాల్లోకి రావడం అంత సులభమైన ప్రయాణం కాదు. ఒకవైపు కుటుంబ బాధ్యతలు, మరొక వైపు నటన, ఎదగాలనే కళ. ఆయన కళ నిజం చేసుకోవడానికి ఆయన చెన్నైకి వెళ్ళి నటనలో శిక్షణ తీసుకున్నారు. అక్కడి నుంచి మొదలైంది ఒక నటుడి ప్రయాణం కాదు, ఒక చరిత్ర సృష్టించే ప్రయాణం. సినిమాలోకి వచ్చిన ప్రతి నటుడికి మొదటి సినిమా ఒక పరీక్ష లాంటిది. చిరంజీవి గారికి కూడా అదే పరిస్థితి. 1978లో వచ్చిన పునాది రాళ్ళు ఆయన ప్రారంభ చిత్రాల్లో ఒకటి. ఆ తర్వాత వరుసగా సినిమాలు చేస్తూ తన నటనతో దర్శకులు, నిర్మాతల, ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించడం ప్రారంభించారు. అయితే అప్పట్లో తెలుగు సినిమాల్లో స్టార్ హీరోల ఆధిపత్యం ఎక్కువగా ఉండేది. కొత్తగా వచ్చిన ఒక నటుడు అగ్రస్థానానికి చేరుకోవడానికి అంత సులభం కాదు. కానీ చిరంజీవి గారు వెనక్కి తగ్గలేదు. విలన్ల పాత్ర నుంచి హీరో ఇమేజ్ వరకు ఎదిగారు. చిరంజీవి గారి కెరీర్లో మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఆయన కేవలం హీరో పాత్రలనే కాదు, తన కెరీర్ను కొన్ని సినిమాలు నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలు కూడా చేశారు. తనను ఒకే ఇమేజ్లో బంధించుకోవాలని ఆయన ఎప్పుడూ అనుకోలేదు. నటనలో ప్రయోగాలు చేస్తూ, విభిన్నమైన పాత్రలు చేస్తూ తనకంటూ ఒక ప్రత్యేకమైన స్టైల్ను నిర్మించుకున్నారు చిరంజీవి గారు. చిరంజీవి గారు అంటే డ్యాన్స్. తెలుగు సినిమా హీరోలలో డ్యాన్స్లో ఒక కొత్త ట్రెండ్ సృష్టించింది చిరంజీవి గారే. ఆయన డ్యాన్స్లో ఉన్న ఎనర్జీ, బాడీ లాంగ్వేజ్, స్పీడ్, ఎక్స్ప్రెషన్ ఇవన్నీ ప్రేక్షకులను థియేటర్లో ఉర్రూ తొలగించేవి. ఆ రోజుల్లో చిరంజీవి గారి పాట వస్తే థియేటర్లలో ప్రేక్షకులు కుర్చీలో కూర్చునేవారు కాదు. థియేటర్లో మోతలు మోగిపోయేవి. స్క్రీన్ వైపు చూస్తూ చప్పట్లు కొట్టేవారు. ఆయన డ్యాన్స్ను అనుకరించడం ఒక ట్రెండ్గా మారింది. ఇప్పటికీ తెలుగు సినిమా డ్యాన్స్ గురించి మాట్లాడినప్పుడు చిరంజీవి గారి పేరు తప్పకుండా గుర్తుకు వస్తుంది. చిరంజీవి గారి స్టార్డమ్ను మరింత పెంచిన సినిమాల్లో ఖైదీ ఒక కీలకమైన చిత్రం. ఈ సినిమా తర్వాత ఆయన కెరియర్ పూర్తిగా మరో స్థాయికి వెళ్ళింది. ఈ సినిమా తర్వాత ఆయన కెరియర్ పూర్తిగా మరొక స్థాయికి చేరుకుంది. ప్రేక్షకులు ఆయనలో కొత్త హీరోని చూశారు. అతను కేవలం అందంగా కనిపించే హీరో కాదు, అన్యాయానికి ఎదురు నిలిచే హీరో, పేదవాడి కోసం పోరాడే హీరో, సామాన్య ప్రేక్షకులను తనను తాను చూసుకునే హీరో. ఇదే చిరంజీవి గారి మాస్ ఇమేజ్కు బలమైన పునాదిరాయి వేసింది. కాలం గడిచే కొద్దీ చిరంజీవి గారి సినిమాలు వరుస విజయాలు సాధించాయి. ఆయనకు అభిమానులు పెరిగారు. ఆయన సినిమా వస్తుందంటే థియేటర్లో దగ్గర పండుగ వాతావరణం కనిపించేది. అలా చిరంజీవి టు మెగాస్టార్ చిరంజీవిగా అయ్యారు. ఈ బిరుదు కేవలం ఒక పేరు కాదు, దాని వెనుకున్న ఎన్నో సంవత్సరాల కష్టం ఉంది, ఎన్నో రాత్రుల శ్రమ ఉంది, ఎన్నో విజయాలు ఉన్నాయి, అలాగే ఎన్నో అపజయాలను ఎదుర్కొనే అనుభవం కూడా ఉంది. చిరంజీవి గారు గురించి అభిమానులు ఎక్కువగా చెప్పుకునే మాట స్వయం కృషి. ఎందుకంటే ఆయన సినీ ప్రయాణంలో ప్రతి మెట్టు తన కష్టంతోనే ఎక్కారు. విజయం వచ్చినప్పుడు పొగడ్తలు వచ్చాయి, అపజయం వచ్చినప్పుడు విమర్శలు కూడా వచ్చాయి. కానీ ప్రతి పరిస్థితుల్లోనూ ముందుకు వెళ్ళడమే ఆయన ప్రత్యేకత. అందుకే చిరంజీవి గారి కథ కేవలం సినిమా కథ కాదు,
కలలు కనే ప్రతి యువకుడికి ఒక మోటివేషన్. 2000 సంవత్సరంలో కూడా చిరంజీవి గారి స్టార్ పవర్ తగ్గలేదు. ఇంద్ర సినిమా ఆయన కెరియర్లో మరో మైలురాయి. ఆ తర్వాత ఠాగూర్, శంకర్ దాదా ఎంబీబీఎస్ వంటి సినిమాలు ప్రేక్షకులకు విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఒకవైపు యాక్షన్, మరోవైపు కామెడీ, మరోవైపు ఎమోషన్, ఇలా అన్ని రకాల పాత్రలను ప్రేక్షకులకు అందించారు. అదేవిధంగా ఆ సమయంలోనే రాజకీయాల్లోకి అడుగు. సినిమా రంగంలో అగ్రస్థానంలో ఉన్న సమయంలో చిరంజీవి గారు రాజకీయాలు కూడా అడుగుపెట్టారు. 2008లో ప్రజారాజ్యం పార్టీని స్థాపించారు. అయితే రాజకీయ ప్రయాణం ఆయనకు ఎన్నో అనుభవాలను నేర్పింది. ఆ తర్వాత కాంగ్రెస్లో చేరారు. కేంద్ర మంత్రిగా కూడా బాధ్యతలు నిర్వహించారు. ఈ దశ ఆయన జీవితంలో పూర్తిగా భిన్నమైన అధ్యాయం. ఆయన మళ్ళీ సినిమాలోకి ఎంట్రీ ఇచ్చారు. కొంతకాలం తర్వాత అభిమానులు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న రోజు వచ్చింది. చిరంజీవి గారు మళ్ళీ వెండితెరపైకి వచ్చారు. 2017లో వచ్చిన ఖైదీ నెంబర్ 150 ద్వారా ఆయన గ్రాండ్గా రీఎంట్రీ ఇచ్చారు. సినిమాల్లో విడుదల సమయంలో అభిమానులు కనిపించిన ఉత్సాహం చిరంజీవి గారి స్టార్డమ్కు, వయసుకు అడ్డంకి కాదని మరోసారి నిరూపించింది. చిరంజీవి గారి స్టార్డమ్ ఇంకా పైకి హైప్గా వెళ్ళిపోయింది. అదేవిధంగా తరువాత చిరంజీవి గారు వరుసగా విభిన్నమైన సినిమాలు చేశారు. సైరా నరసింహారెడ్డిలో స్వతంత్ర సమరయోధుడి పాత్రలో కనిపించారు. తర్వాత గాడ్ ఫాదర్ వంటి పొలిటికల్ డ్రామాలో కూడా కనిపించారు. వాల్తేరు వీరయ్యతో మళ్ళీ తనదైన మాస్ ఎంటర్టైన్తో ప్రేక్షకులను అలరించారు. ఈ ప్రయాణం ఒక విషయం చెబుతుంది. స్టార్డమ్ అనేది వయసుతో పోయేది కాదు, ప్రేక్షకుల ప్రేమతో నిలిచేది. చిరంజీవి గారి గురించి మాట్లాడేటప్పుడు సినిమాలు మాత్రమే కాదు, ఆయన చేసిన సామాజిక సేవలు కూడా గుర్తు చేసుకోవాలి. చిరంజీవి గారి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా రక్తదానం, నేత్రదానం వంటి సేవా కార్యక్రమాలు ప్రోత్సహించారు. అభిమానులను కూడా సేవా కార్యక్రమాలలో భాగస్వాములుగా చేరారు. అందుకే చిరంజీవి అభిమాన సంఘాలు కేవలం సినిమా కార్యక్రమాలకే పరిమితం కాకుండా రక్తదానం, సేవా కార్యక్రమాలు, ప్రజలకు సహాయం వంటి కార్యక్రమాల్లో పాల్గొంటూ వచ్చారు. ఇలా చెప్పుకుంటూ పోతే మెగాస్టార్ గురించి చాలా ఉంది. ఒక చిన్న గ్రామం నుంచి వచ్చిన యువకుడు సినిమాల్లోకి వచ్చాడు. చిన్న పాత్రలు చేశాడు, విమర్శలు ఎదుర్కొన్నాడు, అవకాశాల కోసం ఎదురు చూశాడు. అవకాశాలు వచ్చినప్పుడు వాటిని సద్వినియోగం చేసుకున్నాడు. తనకంటూ ఒక స్టైల్ను సృష్టించాడు. మాస్ హీరోగా ఎదిగాడు, మెగాస్టార్గా నిలిచాడు. రాజకీయాల్లోకి వెళ్ళాడు, సామాజిక సేవ చేశాడు, మళ్ళీ సినిమాల్లోకి వచ్చాడు. ఇప్పటికీ తన ప్రయాణాన్ని కొనసాగిస్తూనే ఉన్నాడు. ఇదే చిరంజీవి గారి కథ. ఒక నటుడిగా కాదు, స్వయం కృషితో ఒక సామ్రాజ్యాన్ని నిర్మించుకున్న కథ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.